హరి ఓం. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో నేడు ముఖ్యంగా అంబ యొక్క చరిత్రని వర్ణించుకుంటున్నాం. అది కూడా సంక్షిప్తంగా ఇక్కడ వర్ణించడం జరుగుతుంది ఈ పాఠంలో. పూర్తి వివరంగా మళ్ళీ మరొక పర్వంలో ఈ అంబ యొక్క చరిత్రని మనం చెప్పుకుంటాము. సంక్షిప్తంగా వర్ణించుకుంటాం. అంబిక, అంబాలికలు. అంబ అటు సాల్వుడి చేత త్యజించబడి, ఇటు భీష్ముడి చేత త్యజించబడి ఎంతో మంది రాజుల్ని ఆశ్రయించడం జరిగింది. అలా దాదాపుగా 6 సంవత్సరాలు ఎదురు చూసింది. ఆ తర్వాత తపస్సు చేసింది, ఒక మాలని పొందింది. ఆ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది నేటి పాఠంలో మనం చెప్పుకుంటాం. ముందుగా ప్రార్థన చేసి ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో మనం 110వ అధ్యాయం చెప్పుకుంటున్నాం నేడు. దాంట్లో సంగ్రహేణ అంబా చరితం, సంగ్రహంగా అంబా యొక్క చరిత్రని వర్ణించుకోవడం. అంబోవాచ. భీష్ముడి దగ్గరికి, సాల్వుడి దగ్గరికి తిరిగి 6 సంవత్సరాల కాలం గడిచిపోయింది. ఆ తర్వాత ద్రుపదుడి దగ్గరికి వెళ్ళటం. ఆ మహారాజు కూడా నా వల్ల కాదమ్మా, భీష్ముడి భయంతో ఏ రాజు కూడా నీకు సహాయం చేయడని చెప్పడం. తర్వాత మళ్ళీ తపస్సు కూర్చుని ఒక గంధర్వుడి చేత సహాయాన్ని పొందటం ఇక్కడ జరుగుతున్నది. ఎలా అనేటువంటిది. అన్యపూర్వేతి మాం సాల్వో నాభినందతి బాలిషః. అన్యపూర్వేతి మాం సాల్వో నా అభినందతి బాలిష. ఇక్కడ అంబ చెప్తున్నది అన్యపూర్వేతి మాం సాల్వః. అటు పక్కన సాల్వుడు నన్ను తిరస్కరించాడు. ఎందుకు తిరస్కరించాడయ్యా అంటే అన్యపూర్వః ఇతి, అంతకుముందు వేరొకరి గృహంలో నివసించి నేను వచ్చానని సాల్వః నా అభినందతి, ఆ మూర్ఖుడు నన్ను తిరస్కరించేశాడు. బాలిషః అంటే మూర్ఖుడు. నాభినందతి బాలిషః సాహం ధర్మాచ్చ కామాచ్చ విహీనా శోకధారిణి. ధర్మకామాల రెండు కూడా ఈ విధంగా వివాహం చేసుకోవటం వల్ల విహీనురాలైపోయాను, శోకధారిణి అయిపోయాను. శోకమే మిగిలింది నాకు. ధర్మకామాలు రెండు కూడా విహీనురాలుగా, ధర్మము లేదు కామము తీరకుండా ఈ విధంగా నా జీవితం గడిచిపోతున్నది. అపతి క్షత్రియాన్ సర్వాన్, క్షత్రియాన్ సర్వాన్ ఆక్రందామి సమంతతః. అపతి అనే పదానికి అర్థం పతి లేకుండా, పతిని పొందకుండా సర్వాన్ క్షత్రియాన్ ఆక్రందామి సమంతతః. నాకు తెలిసినటువంటి వాళ్ళని, సమంతతః అంటే చుట్టుపక్కల అన్నట్టు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నటువంటి సకల క్షత్రియుల్ని నేను వేడుకున్నాను, కాపాడమని వేడుకున్నాను. నా బాధని, నా గోడు వినమని కోరుకున్నాను. అపతి క్షత్రియాన్ సర్వాన్ ఆక్రందామి సమంతతః. ఇయం వహ క్షత్రియా మాల యా భీష్మం నిహనిష్యతి. ఇదిగో ఇక్కడ ఒక మాల ఉన్నది. ఈ మాల ద్వారా భీష్మం నిహనిష్యతి. ఈ మాల ఎవరైతే ధరిస్తారో వారు భీష్ముణ్ణి నిహనిష్యతి, సంహరిస్తారు అని చెప్తున్నా కూడా ఎవరు ముందుకు రావట్లేదు భీష్ముడి భయంతో. ఇయం వహ క్షత్రియా మాల, క్షత్రియులు ధరించదగినటువంటి మాల ఇది. యా భీష్మం నిహనిష్యతి, భీష్ముణ్ణి నిహనిష్యతి, భీష్ముణ్ణి సంహరించేటువంటి ఏ మాల అయితే ఉందో ఆ మాల ఈ మాల. కాబట్టి ఏ క్షత్రియుడైనా దీన్ని ధరించండి అయ్యా. అట్లా ధరించినటువంటి, ఆ మాల ధరించినటువంటి అతనికి అహం చ భార్యా తస్యాం యో భీష్మం ఘాతయిష్యతి, భీష్ముణ్ణి ఘాతయిష్యతి, సమూలంగా సంహరించినటువంటి అతనికి నేను భార్యనవుతాను. భీష్ముడి మీద ఎంతో కక్ష పెట్టుకుంది. ఈ విధంగా తన జీవితం వ్యర్థమైపోయినందుకు యో భీష్మం ఘాతయిష్యతి, ఎవరైతే భీష్ముణ్ణి ఘాతయిష్యతి సంహరిస్తారో అహం చ భార్యా తస్యాం, నేను అతనికి భార్యనవుతాను.
ఈ విధంగా తిరుగుతూ ఆవిడ 5 సంవత్సరాలు తిరిగిందని చెప్తున్నారు. తస్యాశ్చంక్రమ్యమాణాయాః సమాపంచగతాః పరాః. సమాపంచగతాః పరా. 5 సంవత్సరాల కాలం పాటు ఆ విధంగా సంక్రమణం అంటే అటు ఇటు తిరగడం. ఈ రాజు దగ్గరికి, ఆ రాజు దగ్గరికి, ఆ రాజ్యానికి, ఈ రాజ్యానికి ఈ విధంగా తిరుగుతూ 5 సంవత్సరాల కాలం గడిచిపోయింది ఆవిడికి. నాభవచ్చరణం కశ్చిత్ క్షత్రియో భీష్మజాత్ భయాత్. భీష్మజాత్ భయాత్. భీష్ముడి నుండి ఉండేటువంటి భయంతో ఒక్క క్షత్రియుడు కూడా ఆమెకు అభయం ఇవ్వలా, శరణం ఇవ్వలా. నా అభవత్ శరణం. శరణం నా అభవత్. ఎవరు? ఆవిడ యొక్క మొర వినేటువంటి వాడు లేదు. ప్రాణభయంతో, భీష్ముడి మీద ఉండేటువంటి భయం. భూమండలం మీద ఇంతమంది క్షత్రియ రాజులు ఉన్నారు. అంతమంది రాజులని కూడా గుప్పెట్లో పెట్టుకున్నటువంటి వాడు భీష్ముడు. ఇప్పుడు అర్థమైపోలా? ఒక్క రాజు కూడా భీష్ముడిని దడుచుకుని ముందుకు రావట్లేదంటే భీష్ముడి యొక్క శక్తి సామర్థ్యాలు ఎటువంటివి? ఆ గంగామ తల్లి ఆ విధంగా విద్యాభ్యాసాలు వశిష్ఠుడి దగ్గర నేర్పించి మరి శాంతనుడికి అందించింది భీష్ముడిని. అగచ్చత్ సోమకం సాంబా పాంచాలేషు యశస్వినం. తర్వాత పాంచాల దేశానికి వచ్చింది. పాంచాల దేశంలో చాలా జనపదాలు ఉన్నాయి. చాలా చిన్న చిన్న రాజ్యాలు, సామంతరాజు అక్కడ సోమక మహారాజు దగ్గరికి వచ్చింది. అగచ్చత్ సోమకం. సోమక మహారాజు, సోమకుడు అంటారు ఆయన, పాంచాల దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి. సా అంబ. సా ప్లస్ అంబ, సాంబ. ఆ అంబ సోమక మహారాజు దగ్గరికి వచ్చి, పాంచాల దేశానికి వచ్చి, ఇట్లాంటి వాడు ఆ సోమకుడు అనేటువంటి ఇక్కడ ఒక శ్లోకంలో చెప్తున్నారు. సత్యసంధం మహేశ్వాసం సత్యధర్మపరాయణం సా సభాద్వారమాగమ్య పాంచాలైరభిరక్షితం. పాంచాలై అభిరక్షితం. పాంచాల మహారాజు చేత రక్షించబడుతున్నటువంటి ఆ సభా ప్రాంగణం దగ్గరికి వచ్చి, సభాద్వారమాగమ్య, ఆ సభాద్వారం దగ్గరికి వచ్చి ఈ అంబ తన గోడు చెప్పుకోవడానికి ప్రారంభించడానికి మొదలుపెట్టింది. ఇక ఎట్లాంటి వాడు ఆయన అంటే సత్యసంధం మహేశ్వాసం. సత్యసంధుడు, సత్యవాక్ పరిపాలకుడు, మహానుభావుడు, సత్యధర్మపరాయణం, సత్యధర్మాలు నిష్ఠగా ఆచరించేటువంటి వాడు. ఆ పాంచాల రాజు అయినటువంటి సోమకుడి దగ్గరికి వెళ్ళి తన గోడు చెప్పుకున్నది. ఆయన పాపం ఓపిగ్గా విన్నాడు. మిగతా వాళ్ళు అసలు విన్నారో లేదో కూడా. పాంచాల రాజమాక్రంద ప్రగృహ్య సుభుజా భుజౌ. పాంచాల రాజు మహారాజు దగ్గరికి వెళ్ళి చేతిలో చేయబెట్టి, అయ్యా నా గోడు విన్నాయన అని ప్రార్థించుకుంటుంది అమ్మ ఇక్కడ. భీష్మేణ హన్యమానాం మాం మజ్జంతీమివ చ హ్రదే. మజ్జంతీమివ చ హ్రదే. హ్రదం ఓ మడుగులోనో ఒక నదిలోనో, మజ్జంతీమివ మునిగిపోతున్నటువంటి నన్ను ఉద్ధరించు నాయన, నన్ను కాపాడు నాయన. ఎవరా నది, ఎవరా హ్రదం అంటే భీష్మేణ హ్రదం. భీష్ముడు హ్రదం లాంటి. అమ్మో, వాడు ఆ భీష్ముడి చేతిలో హన్యమానం, నేను అవమానించబడ్డాను, ఘోరంగా నా జీవితం అంతా వ్యర్థమైపోయింది భీష్ముడి వలన. అట్లాంటి మాం, నన్ను, ఎట్లాంటి నన్ను అంటే హృదయ మజ్జంతీమివ, మునిగిపోతున్నటువంటి నదిలోంచి ఉద్ధరించినట్టుగా నన్ను కాపాడు నాయన ఓ యజ్ఞసేన. ఈ సోమకుడు అనేటువంటి పాంచాల మహారాజుకే మరొక పేరు యజ్ఞసేనుడు అనేటువంటి పేరు. యజ్ఞసేనుడు. ద్రౌపదికే యాజ్ఞసేని అంటే ఈయన యొక్క కుమార్తె ద్రౌపది. ద్రౌపది దుష్టజమ్నుడు. అంటే ద్రౌపది కంటే ముందు ఈమె అంబ అక్కడ శిఖండిగా పుట్టడం జరుగుతుంది ద్రుపద మహారాజు. యజ్ఞసేనాభిదావేహ పాణిమాలంబ్య చోద్ధర. కాబట్టి ఓ యజ్ఞసేన మహారాజా, అభిదావేహ పాణిమాలంబ్య చోద్ధర, కాబట్టి నా పాణిగ్రహణం చేసి నన్ను ఉద్ధరించు నాయన, నన్ను రక్షించు, కాపాడు. ఇదిగో ఈ మాల కూడా ధరించు. తేనమే సర్వధర్మాశ్చరతి భోగాశ్చ కేవలా. అంతేకాకుండా సర్వధర్మాలు, నా యొక్క సర్వధర్మాలు, నా రతిభోగాలు మొదలైనటువంటివన్నీ కూడా నీకు అర్పిస్తాను ఆయన. ఉభౌ చ లోకే కీర్తిశ్చ సమూలౌ సఫలౌ కృత. అంటే నా యొక్క ధర్మాలు, నా యొక్క రతిభోగాలు మొదలైనటువంటి ఉభౌ, ఈ రెండు కూడా లోకే కీర్తిశ్చ సమూలౌ సఫలౌ కృత, ఇన్నాటికి లోకంలో సఫలమవుతాయని నేను భావిస్తాను, నన్ను గ్రహించు నాయనా మహారాజా అని చెప్పి అనుకుంది. ఇక్కడ అక్షరాలు పోయినాయి. ఈ అక్షరాలు మనం మూలంలో చూసుకుంటే ఏముందో ఒక్కసారి చూద్దాం. ఉభౌ చ లోకే కీర్తిశ్చ సమూలౌ సఫలౌ హృతౌ.
తర్వాత కింద లైన్, ఈ లైన్ మనకు పోయింది, ఈ పాదం పోయింది. ఓకే. క్రోశంచేవం న విందామి అనే పదం పోయింది. ఇలా సంస్కృతంలో మూలం ఇలా ఉంటుంది. ఈ మూలంలో మనం తెలుగులోనే వివరించుకుంటున్నాం కాబట్టి మనం తెలుగు చదవటానికి వీలుగా ఉంటుంది కాబట్టి ఆంధ్ర భాషకి మనం చూపిస్తున్నది ఆంధ్ర భాషలో ఉన్నటువంటి గూగుల్ ట్రాన్స్లేషన్ వర్క్ను మనం చూపిస్తున్నాం. ఒరిజినల్ టెక్స్ట్ ఇలా ఉంటుంది. మనకి ఎప్పుడైనా అక్షరాలు ఏదైనా మిస్ అయ్యాయనుకుంటే ఇక్కడ మనం మూలం చూసుకుంటూ మనం వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ క్రోశంచేవం న విందామి, ఈ విధంగా నేను ఆక్రోషిస్తున్నా కూడా ఎవరు పట్టించుకోవటం లేదు మహానుభావ, మహాప్రభు, కాబట్టి నన్ను కాస్త ఉద్ధరించండి మహానుభావులారా అని చెప్పి ఆక్రోశిస్తున్నది ఇక్కడ అంబ. క్రోశంచేవం న విందామి రాజన్యం శరణం క్వచిత్, అన్యరాజం శరణం క్వచిత్. ఎంతో మంది రాజుల్ని వేడుకున్నాను, అన్యరాజం, ఎంతో మంది రాజులు వేడుకున్నా కూడా వాళ్ళెవరు నాకు కనీసం ఒక మాట కూడా చెప్పలేదు నాయన. నా విందాం. కిమ్ను నిక్షత్రియో లోకో యత్ర అనాథో వసీదతి, యత్ర అనాథ అవసీదతి. ఏమైపోయింది క్షత్రియ లోకమంతా, ఏమైపోయింది, అనాథం అయిపోయిందా? కిం నిక్షత్రియో లోకే, నిక్షత్రియ అని ఉంది ఇక్కడ, అంటే క్షత్రియులే లేరా ఈ లోకంలో ఇంకా? యత్ర అనాథ అవసీదతి, నేను అనాథనైపోయాను. ఒక్క క్షత్రియుడు రక్షించేటువంటి క్షత్రియుడు ఒక్కడు కూడా లేడా? క్షత్రియుడు అంటేనే అసలు క్షత్రములాగా నీడలాగా ఉండి రక్షించేటువంటి వాడు క్షత్రియుడు అనబడతాడు. అట్లాంటిది ఈ లోకంలో అసలు నిక్షత్రియం ఈ లోకమంతా, క్షత్రియులే లేకుండా పోయిందా ఈ లోకమంతా? యత్ర అనాథో వసీదతి, నేను అనాథలాగా ఉండిపోవాల్సిందేనా అని చెప్పి చాలా బాధపడుతుంది. సమాగమ్యతు రాజానో మయోక్తా రాజసత్తమాహం, శృణ్వంతు సర్వే రాజానో మయోక్తం రాజసత్తమాహ. ఓ రాజులారా నేను చెప్పేది వినండి నాయన. శృణ్వంతు సర్వే రాజానః, రాజులారా నేను చెప్పేది వినండి. మయోక్తం, అది ఏ రాజైనా పర్వాలా, అది ఇక్ష్వాకు రాజా, ఇక్ష్వాకూనాంతు ఏ వృద్ధాః పాంచాలానాంచ ఏ వరాహ, వరాహ అంటే శ్రేష్ఠులు. పాంచాల రాజుల్లో ఎవరైనా శ్రేష్ఠులు ఎవరైనా ఉన్నా, ఇక్ష్వాకు వంశంలో ఏ శ్రేష్టమైనటువంటి రాజు ఎవరైనా ఉన్నా, లేకపోతే చంద్రవంశంలో, భరత వంశంలో ఇట్లాంటి వంశాలలో ఎవరైనా మహానుభావులు ఉన్నా కాస్త వినండి నాయన, నా గోడు వినండి నాయన. ఏమిటది అంటే, త్వత్ప్రసాదాద్ వివాహేస్మిన్ మా ధర్మో మా పరాజయేత్, ప్రసీద యజ్ఞసేనేహ గతిర్మే భవ సోమక. త్వత్ప్రసాదాద్ వివాహే అస్మిన్, మీ అనుగ్రహంతో నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. నా ధర్మాలు, నా యొక్క సర్వము కూడా మీకు సమర్పిస్తాను. అంతేకాకుండా ప్రసీద యజ్ఞసేనేహ, ఓ యజ్ఞసేన, ఓ మహారాజా, ప్రసీద, నన్ను అనుగ్రహించు నాయన. గతిర్మే భవ సోమక, ఓ సోమక మహారాజా, మే గతి భవ, గతి అంటే మార్గము, నీవే నాకు దిక్కు, ఇంకా వేరే దిక్కెవరు లేరు, ఈ మాత్రము వినేటువంటి వాళ్ళు ఎవరూ లేరు, కాబట్టి నీవే నాకు దిక్కు నాయన, ప్రసీద, అనుగ్రహించు, శరణు వేడుతున్నాను అనగానే యజ్ఞసేన మహారాజు అంటే సోమకుడు ఈ విధంగా అంటున్నాడు. జానామి త్వాం బోధయామి రాజపుత్రి విశేషతః, యథాశక్తి యథా ధర్మం బలం సంధారయామ్యహం. జానామి త్వాం బోధయామి, రాజపుత్రి విశేషతః, ఓ రాజపుత్రి అని సంబోధించాడు చక్కగా. అమ్మాయి రాజపుత్రి, జానామి త్వాం, నువ్వు నీ విశేషాలు అన్నీ నాకు తెలుసమ్మా. బోధయామి విశేషతః, నీకు విషయం చెప్తాను వినమ్మా. బోధయామి విశేషతః, బోధయామి విశేషంగా చెప్తాను, ఎందుకంటే నీ కష్టం, నీకున్న కష్టం మామూలు కష్టం కాదు. యథాశక్తి యథా ధర్మం బలం సంధారయామ్యహం, ఈ విషయంలో నా శక్తి కొలది, నా ధర్మం కొలది నేను చేస్తాను తప్ప అంతకు మించి నేను చేయలేను. యథాశక్తి యథా ధర్మం బలం సంధారయామ్యహం. అన్యస్మాత్ పార్థివాత్ యత్తే భయం స్యాత్ పార్థివాత్మజే. వేరొకరు, పార్థివ అనే పదానికి అర్థం ఏంటంటే రాజులు. అన్యస్మాత్ పార్థివాత్, వేరొక రాజుల వలన, ఇతర రాజుల వలన వచ్చేటువంటి భయము. వీళ్ళందరూ కూడా, మిగతా రాజులందరూ నీకు సపోర్ట్ చేయని కారణం ఏమిటంటే భీష్ముని చూసుకుని, నేను అంతే, నాకు ఏమి తేడా లేదు వాళ్ళకి నాకు. అన్యస్మాత్ పార్థివాత్ యత్తే భయం, యత్ తే భయం, ఎవరి నుంచి అయితే భయపడుతున్నారో స్యాత్ పార్థివాత్మజే, అదే భయం నాకు ఉంది, ఆ పార్థివాత్మజుడి వల్లే నాకు భయం ఉంది. తస్యాపనయనే హేతుం
సంవిధాతుమహం ప్రభుం తస్య అపనయనే హేతు. ఆ భయాన్ని తొలగించడానికి అహం అసమర్థ, అహం అప్రభు, నేను ప్రభువుని కాదు, నేను సమర్థుణ్ణి కాదు. తస్య అపనయనే హేతు, ఆ భయాన్ని పోగొట్టలేను, నీ భయాన్ని నేను పోగొట్టలేను. అంతే. ఎందుకంటే నహి శాంతనవస్యాహం మహాస్త్రస్య ప్రహరిణః. మహా అస్త్రస్య ప్రహరిణ, మామూలు అస్త్రాల భీష్ముడు ప్రయోగించేవి. గొప్ప గొప్ప అస్త్రాలన్నీ నేర్చుకున్నటువంటి వాడు శాంతనువుడు, శంతన మహారాజు కుమారుడైనటువంటి గాంగేయుడు ఆ భీష్ముడు. నహి శాంతనవస్య అహం మహాస్త్రస్య ప్రహారిణః. శాంతనుడు ప్రయోగించినట్టుగా నేను గొప్ప గొప్ప అస్త్రాలు ప్రయోగించగలిగేటువంటి వాడిని కానే కాదు. ఆయనకు వచ్చినటువంటి వాడుల్లో నాకు చాలా తక్కువే వచ్చు. మహాస్త్ర ప్రహరిణ నా అన్నాడు అక్కడ మొదట్లో. నేను అలా ప్రయోగించలేను ఆయన ప్రయోగించినట్టు. కాబట్టి నీకు ఈశ్వరుడే రక్షకుడు. ఈశ్వర క్షత్రియాణం హి బలం ధర్మోను వర్తతే. శంకరుడే నీకు, ఆ ప్రభువైనటువంటి ఈశ్వరుడే క్షత్రియులందరికీ కూడా బలాన్ని కలిగించేటువంటి వాడు. ఆయన్ని శరణు వేడటం తప్ప నీ ఇంకా వేరే మార్గమే లేదమ్మా. సా సాధు వ్రజ కళ్యాణి నమాం భీష్మోదబలాత్. స సాధు వ్రజ కళ్యాణి. వ్రజ అనే పదానికి అర్థం వెళ్ళు. ఓ కళ్యాణి, ఓ శుభమైన దాన, వెళ్ళి నువ్వు ఆ పరమేశ్వరుణ్ణి నువ్వు శరణు పెట్టం, అంతకు మించి వేరే మార్గం లేదు. అలాగే మాం భీష్మోదహేత్ బలాత్. భీష్ముడికి ఉన్నటువంటి బలం నాకు లేదు కాబట్టి నువ్వు ఈశ్వరుణ్ణే శరణు వేడాలి. న ప్రత్యగృహ్ణే న ప్రత్యగృహ్ణంస్తే సర్వే కిమిత్యేవ న వేద్యహం. న ప్రత్యగృహ్ణంస్తే సర్వే కిమిత్యేవ న వేద్యహం. నహి భీష్మాదహం ధర్మం శక్తో దాతుం కదంచన. నహి భీష్మాత్ అహం ధర్మం. ధర్మం తెలిసినటువంటి వాళ్ళలో కూడా భీష్ముడి కంటే గొప్పవాణ్ణి ఏమీ కాదు నేను. భీష్ముడికి ధర్మము తెలుసు, అస్త్రాలు అస్త్రశస్త్రాలలో ప్రావీణ్యం ఉంది. అంతటి శక్తి నాకు ఏమాత్రము లేదు. నహి భీష్మాత్ అన్నారు పంచమే విభక్తి. నహి భీష్మాదహం ధర్మం శక్తో దాతుం కథంచన. అట్లాంటి వాడిని నీకు ఈ ధర్మవచనాలు చెప్పడంలో కానీ, నీకు రక్షించేటువంటి విషయంలో కానీ నేను ఎలా సహాయపడగలను? కాబట్టి ఈశ్వరుని వేడుక, అంతకంటే మార్గం అనంగానే అంబ అక్కడికక్కడే ఆ మాల ఏదైతే ఉందో దైవ సంబంధమైనటువంటి మాలను అక్కడ వదిలిపెట్టేసి ఈ తపస్సు చేయడానికి బయలుదేరి. ఇత్యుక్త్వా స్రజమాసద్య. స్రజము అనే పదానికి అర్థం మాల. స్రక్కన్న పూల మాలని స్రజం అంటారు. ఇత్యుక్త్వా స్రజమాసద్య ద్వారిరాజ్ఞో వ్యపాద్రవత్. ద్వారి అంటే ఆ రాజద్వారంలోనే దాన్ని విడిచిపెట్టేసి అక్కడే పడేసేసి వెళ్ళిపోయింది అంబ కాస్త. ఇత్యుక్త్వా స్రజమాసద్య ద్వారిరాజ్ఞో వ్యపాద్రవత్. వ్యుదస్తాం సర్వలోకేషు తపసా సంశ్రితవ్రతాం. సర్వలోకేషు వ్యుదస్తాం. వ్యుదస్తాం అంటే విడిచిపెట్టి, మొత్తం సర్వలోకాలని కూడా వదిలిపెట్టేసి తపసా సంశ్రితవ్రతాం. రాజులెవరూ నాకు సహాయం చేయట్లేదు కాబట్టి నేను తపస్సుతోనే సాధించుకుంటాను అని కఠోరమైనటువంటి తపస్సు చేయడానికి కూర్చోబోతున్నది. తామన్వగచ్చద్రుపదః సాంత్వం జల్పన్ పునః పునః. తామన్వగచ్చత్. వెళ్తున్నటువంటి అంబని ద్రుపదుడు, ఇక్కడ ద్రుపదుడు అని ఇచ్చాడు. అంతకుముందు వేరే పేర్లు వచ్చాయి, అవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ద్రుపదః సాంత్వం జల్పన్ పునః పునః. జల్పన్ అంటే మాటి మాటికి ఓదార్పు మాటలతో మళ్ళీ 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 అమ్మ ఉండు, ఇక ముందు ఈ మాల తీసుకువెళ్ళని చెప్పి మరి అనునయిస్తున్నాడు, శాంతపరుస్తున్నాడు. స్రజం గృహాణ కళ్యాణి ననో వైరం ప్రసంజయ. అమ్మ ఈ స్రజం తీసుకువెళ్ళి, మాల తీసుకువెళ్ళు, ఈ దగ్గర పెట్టుకో, నేను ఇక్కడ దీన్ని కాపాడకూడదు, నువ్వు తీసుకువెళ్ళు అని చెప్పి ఎంతో ఓదార్పు మాటలతో శాంతపరచడానికి, ఆవిడ కోపాన్ని తీవ్రతని తగ్గించడానికి ప్రయత్నించాడు. కానీ అంబ వెళ్ళిపోయింది. అంబోవాచ ఏవమేవ త్వయా కార్యమితి స్మ ప్రతికాంక్షతే నతు తస్యాన్యథా భావో దైవమేతదమానుషం. నా పట్ల దైవం అమానుషంగా ప్రవర్తించి విధి నా పట్ల ఈ విధంగా ఉంది కాబట్టి నేను ఇంకేమి చేయలేను. యశ్చైనాం స్రజమాదాయ. ఎవరైతే ఈ స్రజ, ఈ మాలని గ్రహిస్తారో, స్రజమాదాయ స్వయం వై ప్రతిమోక్షతే. వాళ్ళే నన్ను మోక్షం కలిగిస్తారు, వాళ్ళే నాకు నా కష్టాన్ని నుండి తొలగిస్తూ ఉంటారు. వాళ్ళు భీష్ముణ్ణి యుద్ధంలో సంహరింపజేస్తారు. ఆ భీష్ముని, ఈ మాల ధరించినటువంటి వారు. సభీష్మం సమరే హంత మమ ధర్మ ప్రణాశనం. నా ధర్మాన్నంతా నాశనం చేసినటువంటి ఆ భీష్ముణ్ణి సమరంలో హంత, వాడే సంహరించగలుగుతారు. అసలైతే ఆ మాల అంబకి సంబంధించింది.
అంబ ధరించేటువంటి మాలే. కాబట్టి ఇప్పుడు అంబ యొక్క రూపం అనేటువంటిది మారబోతున్నది ఇంకాసేపట్లో. ఇప్పటిదాకా స్త్రీగా ఉన్నటువంటి అంబ ఇప్పుడు పురుషుడిగా మారేటువంటి అవకాశం వచ్చింది. ఇక్కడ గంగా నది అంటే హరిద్వారం, గంగా ద్వారం అంటారు ఇక్కడ. గంగా ద్వారం దగ్గరకు వెళ్ళి అక్కడ ఒక మహానుభావుడు చెప్పినట్టుగా ఒక తుంబురుడు, ఒక గంధర్వుడిని సేవించుకోవటం వలన అక్కడ గంధర్వ సేవనం ద్వారా ఆయన ఈవిడ యొక్క కష్టాలన్నీ తెలుసుకొని ఈవిడికి సహాయం చేసేటువంటి ఒక గంధర్వుడిని ప్రాప్తింపజేస్తాడు. ఆ గంధర్వుడికి ఏమన్నా స్త్రీ వేషం కావాలి. అతని మగ వేషం ఈ అంబకి ఇవ్వటం జరుగుతుంది. అంబ యొక్క స్త్రీ వేషాన్ని ఆయన గంధర్వుడు తీసుకుని, ఆ గంధర్వుడు తన యొక్క పుంసత్వాన్ని అంబకి ప్రాప్తింపచేస్తాడు. తద్వారా అంబ ఇప్పటిదాకా స్త్రీ వేషాన్ని ధరించి ఇప్పుడు పురుషునిగా మారబోతున్నది. అలా మారినటువంటి నపుంసకులతో భీష్ముడు యుద్ధం చేయడు. ఇదే భీష్ముని యొక్క పతనానికి యుద్ధంలో భీష్మ పర్వంలో 10వ రోజు కారణమవుతుంది. అయితే ఇది ఈ కథనే అంబ పరమేశ్వరుడు గురించి తపస్సు చేయడం, పరమేశ్వరుడు ఏమన్నా ప్రత్యక్షమయ్యి ఈ జన్మలో నీకు భీష్ముడిని సంహరించడం సాధ్యం కాదు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు అంబ మళ్ళీ అక్కడికక్కడే దగ్ధమైపోయి తనకి తాను అగ్నిలో దగ్ధం చేసుకొని తర్వాత మళ్ళీ ద్రుపద మహారాజు ఇంట్లో జన్మించడం జరుగుతుంది. అయితే పాప అమ్మాయి పుట్టేటప్పటికి వాళ్ళేమన్నా అబ్బాయిగా పెంచుతారు, మగవాడిగా పెంచుతారు. మగవాడిగానే అన్ని విద్యాబుద్ధులు నేర్పిస్తారు, శస్త్రాలన్నీ నేర్పిస్తారు. వాళ్ళకి మగపిల్లలు కావాలనే ఉద్దేశం. అయితే వివాహం కూడా జరిపిస్తారు ఒక అమ్మాయినిచ్చి ఆశ్చర్యకరంగా. వివాహానంతరం ఆ అమ్మాయి చూసుకుని ఇతను స్త్రీనే గాని మగవాళ్ళు కాదు, మగడు కాదు అనేటువంటి విషయం తెలుసుకొని తన తండ్రికి చెప్పి బాధపడుతుంది. అయితే ఇంతలో ఆయన కాస్త ద్రుపద మహారాజు మీద దండెత్తి ఈ విషయం తెలుసుకుని దండెత్తబోతుంటే అప్పుడు ఈ స్త్రీ వేషంలో ఉన్నటువంటి ఈ కుమార్తె కఠోరమైనటువంటి తపస్సు చేసుకోవడానికి వెళ్ళి ఏం చేయాలి దీనికి ప్రత్యామ్నాయం ఏమిటి అని ఆలోచిస్తే అప్పుడు ఒక గంధర్వుడు వచ్చి నేను నీ స్త్రీత్వాన్ని తీసుకుని ఇదిగో ఈ పుంసత్వాన్ని ఇస్తున్నాను తీసుకో అని చెప్పి ఆ గంధర్వుడు తన పురుషత్వాన్ని ఇచ్చినట్టుగా మరొక కథ రాబోతుంది తర్వాత. అది ఇప్పుడే చెప్పరు. తర్వాత వివరంగా మళ్ళీ సవివరంగా మరొక చోట ప్రస్తావించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఇంతవరకు చెప్తున్నారు. అక్కడ వాళ్ళిద్దరూ ఆ విధంగా పుంలింగంగా అంటే పురుషుడిగానే ఉన్న అంబ మారిపోవడం జరిగింది. అప్పుడు వచ్చి మళ్ళీ ద్రుపదుడి రాజ్యానికి వచ్చి పురుషుడిగా మారి ఇగో నేను పురుషుణ్ణి అని చెప్పి పుంసత్వాన్ని నిరూపించుకోవటం జరుగుతుంది. తద్వారా వాళ్ళ దాంపత్యం అనేది సుఖంగా కాలం గడిచిపోతుంది. ఆ శిఖండే భీష్ముడిని సంహరించడం జరుగుతుంది. ఇది మళ్ళీ వేరే చోట చెప్తారు వివరంగా. ఇక్కడ మాత్రం ఇంత మాత్రం చెప్తున్నారు. అదేంటో చూద్దాం. తాం స్రజం ద్రుపదో రాజా కంచిత్ కాలం రక్షసః. కొంతకాలం ద్రుపదుడు ఆ స్రజం ఆ మాలని రక్షించడం జరిగింది. ఇక్కడ ఒక 3 లైన్లు తర్వాత చూద్దాము. వీటి గురించి తర్వాత మళ్ళీ చూద్దాం. ఇక్కడి నుంచి చూడండి. గంగాద్వారి తపస్యంతం తుష్టిహేతోస్తపస్విని. గంగాద్వారి తపస్యంతం. గంగాద్వారం అంటే హరిద్వార్ అంటారు. అంటే గంగ భూమి మీదకి వచ్చినటువంటి ప్రవేశ ద్వారం. అప్పటిదాకా హిమాలయాల్లో ఉన్నత పర్వత సానువుల్లో ప్రవహించి భూమి మీదకి వచ్చినటువంటి ప్రదేశం హరిద్వారం. గంగాద్వారి తపస్యంతం. అక్కడ గంగాద్వారంలో తపస్సు చేసుకుని తుష్టిహేతో తపస్విని ఆ తపస్సు యొక్క శక్తితో అక్కడ ఉపచారాభితుష్టస్తాం అబ్రవీద్ దృష్టి సత్తమః గంగాద్వారే విభజనం భవితా నచిరాదివా. ఆవిడ చేసుకున్నటువంటి ఆ తపో ఫలితంగా గంగాద్వారంలో ఒక మహానుభావుని యొక్క సాంగత్యం అనేటువంటి అక్కడ విభజనం అనే పదానికి అర్థం 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమన్నా విడిపోవటం అనేటువంటి, ఇంకొక అర్థం కిందే ఇస్తారు చూడండి. ఉత్సవ విశేష అని చెప్పించారు. ఇంకో అధ్యాయం తీశాను. విభజనం అనే పదానికి ఉత్సవ విశేష విభజనం. అది విభజనం అంటే విడిపోవటం కాదు. గంగాద్వారే విభజనం భవితా నచిరాదివా. ఆ గంగాద్వారంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి ఉత్సవం అచిరాత్ ఏవ భవిత త్వరలో జరగబోతున్నది. ఆ ఉత్సవానికి ఎక్కడెక్కడి నుంచో మహానుభావులు వస్తారు, ఋషులు వస్తారు, మహర్షులు వస్తారు. ఏది మనకి కుంభమేళాలు జరిగితే ఏ విధంగా అయితే వస్తారో మనకు కనిపించేటువంటి వాళ్ళు మానవ మాత్రులే. కానీ కంటికి కనిపించినటువంటి దేవతలు, మహర్షులు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు ఎంతో మంది వస్తారు. అలా ఇక్కడ కూడా ఆ ఉత్సవానికి తత్ర గంధర్వ రాజానం తుంబురం ప్రియదర్శనం. అక్కడ తుంబురుని యొక్క ప్రియదర్శనం జరిగింది.
ఈ అమ్మాయికి అంబకి. గంధర్వరాజు అయినటువంటి తుమ్రుడు దర్శించి ఈమె యొక్క తపస్సుని మెచ్చుకుని ఆరాధయతుమీహస్య సమ్యక్ పరిచరస్వతం. ఆ గంధర్వుణ్ణి మెప్పించింది చక్కగా వాళ్ళకి చేయవలసినటువంటి సేవలన్నీ చేసి అంబ. ఆరాధయితుమీహస్య సమ్యక్ పరిచరస్వ. సమ్యక్ పరిచరస్వ, చక్కగా పరిచర్యలు చేసి ఆయన మెప్పించి అహమప్యత్ర సాచివ్యం కర్తాస్మి తవ శోభనే. ఆయన్ని మెప్పించడంతో ఆ తుమ్రుడు కాస్త సాచివ్యం కర్తాస్మి. సాచివ్యం అనే పదానికి అర్థం ఏంటంటే నీకు ఈ విషయంలో సహాయపడగలను, కాస్త మాట సహాయం చేయగలను, లేదంటే ఒక ఆలోచన, చక్కటి ఆలోచన ఇవ్వగలను, లేకపోతే దానికి నీ యొక్క సమస్యని పరిష్కరించేటువంటి ఉపాయం చెప్పగలను ఓ శోభనే అని చెప్పి దానికి ఒక మార్గం చెప్పాడు. త్వరలో 2 గంధర్వులు వస్తున్నారు. వాళ్ళిద్దరిలో ఒకళ్ళు నీ సమస్యని పరిష్కరిస్తారు. తం తదాచర భద్రం తే సతే శ్రేయో విధాస్యతి. తం తదాచర, నేను చెప్పినట్టుగా నువ్వు చేయి, అప్పుడు నీకు శ్రేయో విధాస్యతి, నీకు మంచి కలుగుతుంది అని చెప్పి తుమ్రుడు అంబకి చెప్పడం జరిగింది. తతో విభజనం తత్ర గంధర్వాణం అవర్తత. ఆ ఉత్సవ సమయంలోనే గంధర్వులు అవర్తత అక్కడ రావడం జరిగింది. అనేక మంది గంధర్వులు రావడం జరిగింది. దాంట్లో 2 గంధర్వులు తత్ర ద్వావశిష్యేతాం గంధర్వౌ అమితౌజసౌ. అమితమైనటువంటి తేజస్సు కలిగినటువంటి 2 గంధర్వులు వచ్చారు. అత్యద్భుతమైనటువంటి తేజస్సుతో ప్రకాశిస్తున్నారు వాళ్ళిద్దరు కూడా. దాంట్లో ఒకళ్ళు తయోరేకః సమీక్షైనాం స్త్రీ బుభూషుర్వాచ. స్త్రీ బుభూషు. తయోరేకః, దాంట్లో ఒకళ్ళు స్త్రీ కావాలి అనేటువంటి కాంక్షతో, వాళ్ళ యొక్క రూపాన్ని మార్చుకోవాలనేటువంటి కాంక్షతో స్త్రీ బభూషుర్వాచ, స్త్రీ కావాలి, స్త్రీగా మారిపోవాలనేటువంటి కాంక్షతో ఈ విధంగా అంటున్నారు అంబతో. ఇదం గృహ్ణీష్వ పుంలింగం వృణే స్త్రీలింగమేవతే. ముందు నీకేం కావాలో చెప్పు, నేను అడిగేది దానికి సమాధానం చెప్పు. నువ్వు ముందు స్త్రీగా ఉండడానికి ఇష్టపడతావా, లేక పురుషుడిగా మారినా పర్వాలేదా అని అడుగుతున్నారు ఇక్కడ. తయోరేక ఇదం గృహ్ణీష్వ పుంలింగం, ఇదిగో ఈ పుంసత్వాన్ని నువ్వు స్వీకరించు. వృణే అంటే వరించు. ఇదం గృహ్ణీష్వ పుంలింగం వృణే స్త్రీలింగమేవతి. నువ్వు స్త్రీగా ఉంటావా, పురుషుడిగా ఉండదలుచుకుంటావా? పురుషుడిగా ఉండేటైతే ఇదిగో ఈ పురుషత్వాన్ని నువ్వు గ్రహించు, నీ యొక్క స్త్రీత్వాన్ని నేను గ్రహిస్తానని చెప్పి నియమం పెట్టుకున్నారు, ఒక ఒప్పందం పెట్టుకున్నారు. నియమం చక్రతుస్తత్ర స్త్రీ పుమాంశ్చైవ తావుభౌ. తావుభౌ అనే పదానికి అర్థం ఏంటంటే వాళ్ళిద్దరు ఒకళ్ళకొకళ్ళు పురుషత్వాన్ని స్త్రీత్వాన్ని ఇద్దరు పంచుకున్నారు. దాంతో తతః పుమాన్ సమభవత్ శిఖండి పరవీర. దాంతో అంబ కాస్త ఎలా తయారైందంటే శిఖండి అనేటువంటి పురుషుడిగా మారిపోయింది. పుమాన్ సమభవత్ శిఖండి, శిఖండి అనేటువంటి పురుషుడిగా మారిపోయి పరవీర, అపరమైనటువంటి పరాక్రమవంతుడిగా మారింది ఈ అంబ. మరి పురుషుడిగా మారింది కానీ బలవీర్య పరాక్రమాలు, యుద్ధ విద్యలు, శస్త్రాలు, అస్త్రాలు ఎక్కడ వస్తాయంటే దానికోసం మళ్ళీ తపస్సు. స్త్రీ భూత్వా హ్యపచక్రామ సగంధర్వో ముదాన్వితః. స్త్రీత్వాన్ని పొంది, అమ్మ నుండి స్త్రీత్వాన్ని పొంది ఆ గంధర్వుడు ముదాన్వితః అపచక్రామ. ముదాన్విత అంటే చాలా సంతోషంతో వెళ్ళిపోయాడు ఆ గంధర్వుడు. తనకు కావాల్సింది నెరవేరింది. గంధర్వుడు వెళ్ళిపోయాడు, ఈమె ఉన్న పురుషుడిగా మారిపోయింది. లబ్ధ్వాతు మహతీం ప్రియం. లబ్ధ్వాతు మహతీం ప్రియం, చాలా సంతోషించింది అంబ. ఈనాడికి ఏదో ఒక మార్పు వచ్చింది మొత్తానికి. ఇంతకాలం తన యొక్క గోడు పట్టించుకునేటువంటి నాదుడు కూడా లేడు. ఇప్పుడు కనీసం ఏదో ఉపాయం దొరుకుతున్నట్టుగా అనిపిస్తున్నది, ఏదో కార్యక్రమం నడుస్తుంది బండి. లబ్ధ్వాతు మహతీం ప్రీతిం యాజ్ఞసేని మహాయశాః. యాజ్ఞసేని అనే పదం పెడుతున్నారు ఇక్కడ, అంటే యజ్ఞసేనుని కుమారుడుగా యాజ్ఞసేని. అందువల్ల ఈ శిఖండి కూడా ఆ ద్రుపదిని యొక్క కుమారుడుగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ వివరాలని తర్వాత చక్కగా సవివరంగా మనం వింటాం. యాజ్ఞసేనిర్మహాయశాః తతో బుద్బుదకం గత్వా. బుద్బుదకం అనేటువంటి గంగా తీరంలో ఉన్నటువంటి ఒక ప్రాంతం. ఆ ప్రాంతానికి వెళ్ళి మళ్ళీ సకలమైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలు పొందడానికి తపస్సు చేసింది. మరి యుద్ధం చేయడానికి, భీష్ముడి ముందు నిలబడటానికి అంత ఓపిక, అంత బలం రావాలంటే అస్త్రాలు కావాలి. కనీసం ఏదో అర్జునుడు అంత కాకపోయినా కనీసం పక్కన ఉండాలి. కాబట్టి తతో బుద్బుదకం గత్వా. బుద్బుదకం అనేటువంటిది అక్కడ వేడి నీళ్లు ఉండేటువంటి ప్రదేశాలు కొన్ని ఉంటాయి. అలాంటి ప్రదేశాల దగ్గరికి వెళ్ళి పునరస్త్రాణి సోకరో. సహా అన్నాడు ఇక్కడ, ఇప్పటిదాకా సా అన్నాడు, ఇక్కడ సహా అంటున్నాడు. సోకరోత్. సహా అంటే అక్కడ
మగవాడిగా మారిపోయినటువంటి శిఖండి అస్త్రాల కోసం అభ్యాసం చేసి అత్యద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి అస్త్రాలు పొందాడు. తత్ర చ అస్త్రాణి దివ్యాని కృత్వా స సుమహాద్యుతిః. అత్యద్భుతమైనటువంటి అస్త్రాలన్నీ పొంది కాంతిమంతుడై తిరిగి తన దేశానికి తిరిగొస్తున్నాడు శిఖండి. స్వదేశమభిసంపదే పాంచాలం కురునందన. పాంచాలం కురునందన, పాంచాల దేశానికి వచ్చాడు కురునందన. ఓ కురునందన, కురునందన అనే పదం ఇక్కడ వైశంపాయనుడు జనమేజయుడికి వాడినటువంటి సంబోధన. ఓ జనమేజయ మహారాజా, తిరిగి స్వదేశమభిసంపదే పాంచాలం, తిరిగి తన నగరానికి వచ్చాడు, పాంచాల నగరానికి వచ్చేసాడు. ద్రుపదుడిని కలుసుకున్నాడు. నాన్న ఇదిగో ఇది జరిగింది, ఇలా జరిగింది, గంధర్వుడు ఈ విధంగా నన్ను మార్చాడు అనగానే అమ్మయ్య అనుకుంటాడు ఆ తండ్రి ద్రుపదుడు. అప్పుడు వివాహం జరిగినప్పుడు ఏదైతే సమస్యలో పడ్డారో ఆ సమస్య నివారించబడింది అని చెప్పి వివరంగా తర్వాత మళ్ళీ వస్తుంది. సో అభివాద్య పితుః పాదో, తండ్రి పాదాల దగ్గర పడిందని కూడా చెప్పేశారు. కాబట్టి ఇంకా వివరంగా ఇక్కడ ఇవ్వలేదు. తండ్రి పాదాలకి నమస్కరించరు. సోభివాద్య పితుః పాదో మహేశ్వాసః కృతాంజలి ఉవాచ భవతా భీష్మాన్ నభేతవ్యం కదంచన. నాన్న ఇక నువ్వు భీష్ముడి పట్ల నువ్వు భయపడమాకు, నేను భయపడను, నేను చూసుకుంటా ఇక అని చెప్పి భీష్ముడి ఆ సమయం రావాలి, సమయం కోసం నిరీక్షిస్తాం. భీష్ముణ్ణి సంహరించడం కోసం తన శరీరాన్ని త్యాగం చేసి ఒక జన్మ విడిచిపెట్టేసి మరో జన్మ ఎత్తి వచ్చి మరీ వివాహం చేసుకుని ఆ భీష్ముడి యొక్క మరణం కోసం నిరీక్షిస్తుంది ఈ అంబ. పూర్వజన్మ అయినటువంటి అంబ నేడు శిఖండిగా మారి భీష్ముడిని చంపడానికి రోజుల కోసం లెక్క పెట్టుకుంటుంది. ఇది సంగ్రహంగా అంబ యొక్క చరిత్ర వర్ణించడం. ఇది మనకి కొన్ని పుస్తకాలలో, గీతా ప్రెస్ లాంటి పుస్తకాలలో ఈ అధ్యాయమే లేదు. కాబట్టి దక్షిణాది పుస్తకాలలో మాత్రమే ఈ ప్రింట్ కనిపిస్తున్నది. దాని ప్రకారమే మనం వెళ్తున్నాం కాబట్టి ఉన్నది చెప్పుకుంటాం. ఇంకేమన్నా సందేహాలు ఉంటే మీరు వివరంగా మెయిల్ పెట్టి అడిగినా, లేకపోతే ఏదైనా ఇక్కడైనా చాట్ బాక్స్లో మీరు ఏదైనా చేసినా నేను సమాధానం ఇస్తాను. దానికి ఏమన్నా ఉంటే రేపు మళ్ళీ 111వ అధ్యాయంతో కలుద్దాం. అంతవరకు స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.